సంధ్య గారు నాతో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. నాకన్నీ తెలుసు. నువ్వొక అబ్బాయివి, నీకేంటి సమస్య? ఏంటి పిన్ని ఇలా మాట్లాడుతున్నారేంటి? సంధ్య గారు నాతో ఎలా ప్రవర్తించారో మీకు తెలీదు. తను చెప్పినట్టు నువ్వు నోరు మూసుకొని వినొచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి పారిపోయొచ్చా? నన్ను ఇంకేం చేయమంటారు? ఆవిడ పద్ధతి ఏం బాలేదు. నాతో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేయాలని చూశారు, అందుకే అక్కడి నుంచి నేను భయపడి వచ్చేశాను. ఇలా చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పే ప్రతి పని కూడా నువ్వు చెయ్యాలి. కానీ నా మాట విను. ముందు నువ్వు సంధ్య ఇంటికి వెంటనే వెళ్ళు. ఆవిడ చెప్పిన ప్రతి పని నువ్వు జాగ్రత్తగా చేసిరా. లేదంటే నీ థింగ్స్ని ప్యాక్ చేసుకుని మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నీకేం కావాలో నువ్వే ఆలోచించుకో. సరే, నేను వెళ్తాను. హలో సంధ్య, విజయ్ నీ దగ్గరికే వస్తున్నాడు. ఇక వాడు ఎలాంటి కారణాలు చెప్పడలే. ఎందుకని ఇక్కడే కూర్చున్నావు? రా, బెడ్రూమ్కి వెళ్దాం. అరే విజయ్, ఎందుకు నువ్వు టెన్షన్గా ఉన్నావు? నాకు బాగా తెలుసు, ఇది నీకు ఫస్ట్ టైం కదా. టెన్షన్ పడకు. కొద్ది కొద్దిగా నేను నీకు మొత్తం నేర్పించేస్తాను, సరేనా? అది నేను కాలేజ్కి వెళ్ళాలి. సరే వెళ్ళిరా. కాసేపు ఇక్కడ నువ్వు ఉండి వెళ్ళొచ్చుగా. నా మీద కోపంగా ఉన్నావా? లేదు, అలాంటిదేం లేదు. మీరు మామిడి పళ్ళు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సరే సరే, నీకు మామిడి పళ్ళు దొరుకుతాయి. నీకు కావాల్సినంత నేనిస్తాను. సరే. ఇదిగో. ఏంటి మీరు ఒకే ఒక మామిడి పండు తీసుకొచ్చారు? దిగులు పడకు, ఒక బాక్స్ నిండుగా నీకోసమే ఉంది. ఇది నేను నీకోసమే తీసుకొచ్చాను. ఇదిగో పట్టుకో, తిను, టేస్ట్ చెయ్యి. లేదు పర్వాలేదు. సిగ్గుపడకు, తిను. నేను కొంచెం టేస్ట్ చేయనా?
విజయ్ రా బాబు. చల్లగా ఉండు నాన్నా. రా వచ్చి కూర్చోద్దా. అరే నిధి, వీడి తాగడానికి కొంచెం టీ పెట్టిస్తావా? ఏమండి ఒక నిమిషం, మీతో కాస్త మాట్లాడాలి. కాస్త లోపలికొస్తారా? సరే వెళ్ళి వస్తాను. ఒక్క నిమిషం బాబు. మీకు ఎంత అర్థమయ్యేలా చెప్పానో, అయినా సరే అతను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారో? ఇలా చూడు నిధి, వాడు కొన్నాళ్ళే ఇక్కడుంటాడు. వాడి చదువు పూర్తయిపోయిన తర్వాత వాడికి నుంచి వెళ్ళిపోతాడే, పనిలోకి జాయిన్ అవుతాడు. ఇలా చూడు, వాడు ఇక్కడే ఉంటూ చదువుని పూర్తి చేస్తే అదే చాలు. చూడు, నువ్వు ఎలాగూ ఒంటరిగా ఉంటున్నావు కదా, నీకు అప్పుడప్పుడు వాడు సాయం చేస్తాడు, అందుకే అంటున్నానే. నాకదంతా తెలీదు. తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకే ఇక్కడుండాలి, అంతే. ఆ తర్వాత మీరే తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. అర్థమవుతుందా? సర్లేవే, నాకు అర్థమైంది. నేను వాడికి అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏవైనా ఉంటే తీసుకురా. పాపం వాడు ఆకలితో ఉన్నాడు. వెళ్ళు. సరే విజయ్, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వెళ్ళు. బాబాయ్, నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. నేను ఓ పని చేస్తాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రే ఆగు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. నువ్వు చదివితే అదే చాలు, సరేనా? తర్వాత పిన్ని గురించి పట్టించుకోకరా. ఇన్నేళ్లుగా నేను భరిస్తున్నాను, కొన్నాళ్ళు నువ్వు భరించరా బాబు. అలాగే పిన్నికి అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉండు, అది చేస్తే చాలు, సరేనా? సరే వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, వెళ్ళు, భోంచేద్దాం, సరేనా? విజయ్, చెప్పండి పిన్ని. ఈరోజు మన ఇంట్లో కిట్టి పార్టీ ఉంది. నా ఫ్రెండ్స్ ఇక్కడికి చాలామంది వస్తారు. నువ్వు మార్కెట్కి వెళ్ళి కూల్ డ్రింక్స్, చిప్స్, ఇంకా కారంగా ఏదైనా స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకునిరా. అలాగే ఇంకొక విషయం, నా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తున్నారు కదా, వాళ్ళని నువ్వే చూసుకోవాలి, అర్థమైందా? ఏంటి నువ్వు? నాది అంతే, ఈరోజు అస్సలు బాలేదు, అన్నిట్లో ఓడిపోతున్నాను. ఏంటి సంధ్య, ఇప్పుడే కదా గేమ్ స్టార్ట్ చేసావు, అప్పుడే నువ్వు టెన్షన్ అయిపోతావేంటి? సంధ్య, ఇదెవరు? వీడా మా ఆయన అన్నయ్య కొడుకు విజయ్. ఈరోజు డిన్నర్ తనే చేశాడు. వీడు చికెన్ చాలా బాగా చేస్తాడు. మీకెప్పుడైనా తినాలనిపిస్తే చెప్పండి. అరే, నువ్వు వీడి గురించి ఎంత పొగుడుతున్నప్పుడు మేము ఖచ్చితంగా టేస్ట్ చేస్తాం. విజయ్, పకోడా ఏది? నువ్వు పకోడా చేయలేదా? పిన్ని, నేను ఆ విషయం మర్చిపోయాను.
నేను ఇప్పుడే వెళ్ళి వండి తీసుకొస్తాను. మర్చిపోయావా? ఎప్పుడు టెన్షన్ పెడుతూనే ఉంటాడు. త్వరగా వెళ్ళి పొకాడ చేసుకుని తీసుకునిరా. సరే. అరే వదిలే, రామ్ మనం ఆడుకుందాం. యూజ్లెస్. కార్డ్స్ వేయండి. అరే రే, మళ్ళీ అలాంటి కార్డ్సే. అయిపోయింది. నా గేమ్ ఫినిష్. సరే, మీరు మళ్ళీ కార్డ్స్ వేయండి. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే వెళ్ళిరా. కూల్ డ్రింక్ తీసుకోవే. ఓ మీరా? అది నాకు కాస్త దాహంగా ఉంది. కొంచెం నీళ్ళు ఇస్తావా? సరే, ఇస్తాను. తీసుకోండి. సరే, నువ్వు చూడ్డానికి చదువుకున్న పిల్లాడిలా ఉన్నావు. మరెందుకు? గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను ఆర్టీ కాలేజ్లో. అవును. నీ పిన్ని నిన్ను పనులు చేయమని బాధ పెడుతుందా? లేదు, అలాంటిది ఏం లేదు. తీసుకో. వాష్రూమ్కి వెళ్ళిన సంధ్య ఇంకా ఇక్కడికి రాలేదేంటి? దానికి దాహంగా ఉంది కదా, దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్ళుంటుంది. నువ్వున్నావే. సరే, నేనొకటి విన్నాను. నువ్వు చాలా బాగా వంట చేస్తావంటగా. కాస్త నాకు కూడా వంట నేర్పించొచ్చుగా. నేను నీకు చాలా విషయాలు నేర్పిస్తాను. చూడండి, ప్లీజ్ నన్ను వదిలేండి. ఏం చేస్తున్నారు? ఏంటి సంధ్య? కార్డ్స్ వేసేసాను. ఎక్కడున్నావు? త్వరగా రా. వస్తున్నాను. చవటని తుడుచుకో. సరే. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. నితి, ఏంటి చెప్పు. అది మా ఊరు నుంచి మామిడి పళ్ళు వచ్చాయి. రేపు నువ్వు విజయ్ని పంపిస్తే నేనేచి పంపిస్తాను. అరే, ఇవన్నీ నువ్వు నాతో చెప్పాలా ఏంటి? రేపే విజయ్ని పంపిస్తాను. ఫ్రెండ్స్, మనందరి జీవితంలో ఏ రోజైనా ఎప్పుడైనా గానీ దురాశ అనేది తొంగి చూస్తుంది. ఆస్తి మీద దురాశ వస్తుంది, పేరు మీద దురాశ వస్తుంది. కొందరికి గెలవాలనే దురాశ, కొందరికి ఇతరుల జీవితాన్ని నాశనం చేయాలనే దురాశ. ఫ్రెండ్స్, నన్ను నమ్మండి, ఈ దురాశ వల్ల మనం చేసేటటువంటి ఎటువంటి పనైనా సరే అది నేరానికి మాత్రమే దారితీస్తుంది. ఈరోజు మన కథ కూడా అచ్చం అటువంటిదే, దురాశకు సంబంధించిన కథ. రండి చూద్దాం. దిగులు పడకండి, వచ్చేస్తాను. మిస్టర్ ఓబ్రాయ్, 2-3 రోజులు మీతోనేగా ఉంటాను. అవును, ఓకే.
సంధ్యా, బ్యాగ్ తీసుకురా. ఎన్ని రోజులకు వెళ్తున్నారు? ఏ, నేను ఇలా వెళ్ళగానే అలా లవర్ని పిలుస్తావా? ఏం వాగుతున్నారు మీరు? ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను కదా. మీరు వెళ్ళడం నాకు నచ్చలేదు, అందుకే మీ దగ్గర నేను అడిగాను. కానీ ఇలా వాగడం మీ అలవాటే కదా. నన్ను మీరు అర్థం చేసుకోరు. బాయ్. ఒక్క నిమిషం, నాకు కొంచెం డబ్బు అవసరం. నాకు తెలుసు, నీకెప్పుడు డబ్బులు మాత్రమే కావాలి. క్రెడిట్ కార్డు లోపలే పెట్టాను, యూజ్ చేసుకో. తర్వాత ఇంకో విషయం, నేను వెళ్ళిన తర్వాత ఎవరినైనా ఇంటికి రమ్మన్నావో తోలోళ్ళు చేస్తాను. గోట్ ఇట్? సంధ్య చెప్పు. అది నితి, నువ్వు విజయ్ని పంపించడం లేదే? ఏంటి, విజయ్ ఇంకా రాలేదా? లేదే. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే విజయ్ని పంపిస్తాను. కొంచెం త్వరగా పంపించు, నాకు చాలా పనులున్నాయి. ఓకే. విజయ్, చెప్పండి పిన్ని. సంధ్య వాళ్ళ ఇంటికెళ్ళి మామిడి పళ్ళు తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వు అక్కడికి వెళ్ళలేదా? అంటే పిన్ని, అక్కడికి వెళ్ళడం మరీ అంత ముఖ్యమా? అంటే నా ఉద్దేశం, నేను చదువుకోవాలి. అవును, చాలా ముఖ్యం. నువ్వు పని చేయకుండా ఉండడానికి కారణాలు వెతకద్దు, అర్థమైందా? త్వరగా వెళ్ళి మామిడి పళ్ళు తీసుకునిరా. సరే. విజయ్, నన్ను పిన్ని పంపించారు. నాకు బాగా తెలుసు, మా ఆవిడపల్లి గురించేగా వచ్చావు. సరే రా, లోపలికి రా. లోపలికి రా అని చెప్తున్నానా? విజయ్, కూర్చో. లేదు, పర్లేదు. మీరు మామిడికాయలు ఇస్తే బయలుదేరతాను. రిలాక్స్, మామిడి పళ్ళు దొరుకుతాయి, కూర్చో. అరే కూర్చో. రిలాక్స్ విజయ్. అంటే అది నీకు ఏం కావాలి? టీ, కాఫీ, ఇంకేమైనా? వద్దు, చాలా థ్యాంక్స్. నాకు మామిడి పళ్ళు ఇవ్వండి. నీకు దొరుకుతుంది విజయ్. నువ్వు మా ఇంటికి మొదటిసారి వచ్చావు. నేను నీకోసం టీ పెట్టి ఉంచాను. చాలాసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను 1 minute తీసుకొస్తాను. సరే. తీసుకో. థ్యాంక్ యూ.
టీ తాగు. సరే. ఎలా ఉంది? అది టీ చాలా బాగుంది. టీ కాదు, నా డ్రెస్. మీరు అసలు ఏం చేస్తున్నారు? మామిడి పళ్ళు ఇస్తే నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. ఏం చేస్తున్నారు? ఏమీ లేదు విజయ్, కొద్దిగా నీకే అర్థమైపోతుంది. ఇది తప్పు. మీరు మామిడి పళ్ళు ఇవ్వండి, నేను బయలుదేరతాను. నీకు దొరుకుతుంది విజయ్, టెన్షన్ పడుకో. రా, బెడ్రూమ్కు రా. మీరు అసలేం మాట్లాడుతున్నారు? ఇలా చూడండి. ఏమీ లేదు, భయపడు. ఇది తప్పు, ఇది తప్పు. అరే విజయ్, మా ఆవిడ పళ్ళు తీసుకువెళ్ళావు. విజయ్, నువ్వు సంధ్య ఇంటి నుంచి మామిడిపళ్ళు ఎందుకు తీసుకురాలేదు? పిన్ని, సంధ్య గారు నాతో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. నాకన్నీ తెలుసు. నువ్వొక అబ్బాయివి, నీకేంటి సమస్య? ఏంటి పిన్ని ఇలా మాట్లాడుతున్నారేంటి? సంధ్య గారు నాతో ఎలా ప్రవర్తించారో మీకు తెలీదు. తను చెప్పినట్టు నువ్వు నోరు మూసుకొని వినొచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి పారిపోయొచ్చా? నన్ను ఇంకేం చేయమంటారు? ఆవిడ పద్ధతి ఏం బాలేదు. నాతో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేయాలని చూశారు, అందుకే అక్కడి నుంచి నేను భయపడి వచ్చేశాను. ఇలా చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పే ప్రతి పని కూడా నువ్వు చెయ్యాలి. కానీ నా మాట విను. ముందు నువ్వు సంధ్య ఇంటికి వెంటనే వెళ్ళు. ఆవిడ చెప్పిన ప్రతి పని నువ్వు జాగ్రత్తగా చేసిరా. లేదంటే నీ థింగ్స్ని ప్యాక్ చేసుకుని మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నీకేం కావాలో నువ్వే ఆలోచించుకో. సరే, నేను వెళ్తాను. హలో సంధ్య, విజయ్ నీ దగ్గరికే వస్తున్నాడు. ఇక వాడు ఎలాంటి కారణాలు చెప్పడలే. ఎందుకని ఇక్కడే కూర్చున్నావు? రా, బెడ్రూమ్కి వెళ్దాం. అరే విజయ్, ఎందుకు నువ్వు టెన్షన్గా ఉన్నావు? నాకు బాగా తెలుసు, ఇది నీకు ఫస్ట్ టైం కదా. టెన్షన్ పడకు. కొద్దిగా నేను నీకు మొత్తం నేర్పించేస్తాను, సరేనా? అది నేను కాలేజ్కి వెళ్ళాలి. సరే వెళ్ళిరా. కాసేపు ఇక్కడ నువ్వు ఉండి వెళ్ళొచ్చుగా. నా మీద కోపంగా ఉన్నావా? లేదు, అలాంటిదేం లేదు. మీరు మామిడి పళ్ళు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
సరే సరే, నీకు మామిడి పళ్ళు దొరుకుతాయి. నీకు కావాల్సినంత నేనిస్తాను. సరే. ఇదిగో. ఏంటి మీరు ఒకే ఒక మామిడి పండు తీసుకొచ్చారు? దిగులు పడకు, ఒక బాక్స్ నిండుగా నీకోసమే ఉంది. ఇది నేను నీకోసమే తీసుకొచ్చాను. ఇదిగో పట్టుకో, తిను, టేస్ట్ చెయ్యి. లేదు పర్వాలేదు. సిగ్గుపడకు, తిను. నేను కొంచెం టేస్ట్ అయినా. విజయ్ కాలేజ్ చదువుకుంటున్న కుర్రాడు. సంధ్య యొక్క క్రూరమైన ప్లాన్లో అనుకోకుండా పడిపోయాడు. ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు. మొదట్లో అయితే విజయ్కి ఈ ఫీలింగ్స్ అన్నీ చాలా బానే ఉండేవి. తను ఆ క్షణాల్ని ఆస్వాదించేవాడు కూడా. కాని విజయ్కి ఒక్క విషయం తెలియదు, ఈ మధురమైన ఫీలింగ్స్ తన జీవితంలో ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయని. సరే బయలుదేరతాను. అరే, ఎందుకింత తొందరపడుతున్నావు? కాసేపు ఉండొచ్చుగా, నా పక్కన కూర్చో. మనకి మధ్యలో ఇప్పుడు అన్నీ జరిగిపోయాయి కదా. నా దగ్గర ఫ్రాంక్గా ఉండు విజయ్. సరే, నీ గురించి నాతో చెప్పు. నువ్వు నిధిని ఎలా టాలరేట్ చేసుకుంటున్నావు? తను నిన్ను చాలా టార్చర్ చేస్తోందిగా. తను నా పిన్ని. అవును, తను నీ పిన్ అనేది నాకు తెలుసు. కానీ ఏదైనా కారణం ఉంటుందిగా, అందుకే కదా నువ్వు అక్కడ పనిచేస్తున్నావు. సరే, నీ కథేంటో చెప్పు. నేను మా నాన్నతో పాటు గ్రామంలో ఉండేవాడిని. ఓ నెల క్రితం నాన్న చనిపోయారు. నాకు నా నాన్న తప్ప నానే వాళ్ళెవరు లేరు. అందుకే నన్ను మా బాబాయ్ ఇక్కడికి తీసుకొచ్చారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాది. అప్పటి వరకు నేను మా పిన్ని చెప్పింది వినక తప్పదు. నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు నాకు ఇల్లు వదిలేసి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఏం చేయగలం, వేరే దారి లేదు. నా దగ్గర డబ్బులు లేవు కదా. మీకు కూడా తెలుసు,
డబ్బు లేకుండా ఒక మనిషి సంతోషంగా ఉండలేడు. సో డబ్బే నీకు సమస్య? అవును. నీకు డబ్బు సంపాదించాలా? డబ్బులొద్దని ఎవరంటారు చెప్పండి? అయితే సరే, నువ్వు డబ్బు సంపాదించడానికి నేను హెల్ప్ చేస్తాను. కానీ నేను నీ దగ్గర ఏం చెప్తున్నానో అది నువ్వు చేస్తే మాత్రం చాలు. రేపు మధ్యాహ్నం మిస్సెస్ శర్మ ఇంటికి వెళ్ళావు. సరే, అక్కడికెళ్ళి నేనేం చేయాలి? హే, ఇప్పుడు నాతో చేసింది చెయ్యాలి. ప్రేమ. వాట్? ఆర్ యు సీరియస్? కమాన్ విజయ్, డోంట్ ఓవర్ రియాక్ట్. మిస్సెస్ శర్మ ఈ పని కోసం నీకు 10,000 ఇస్తుంది. యూనో, షార్ట్కట్లో డబ్బు సంపాదించడానికి ఒక్కదారే ఉంది. నీ పని పూర్తి చేసుకుని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. దాట్స్ ఇట్. ఆలోచించకుండా వెళ్ళావు. ఎక్కువ ఆలోచించుకో. ఇది చెయ్యి. ఓకే, ఫైన్. సరే సరే, నాకు సందేహం. మీరింకా మీ గురించి ఏం చెప్పలేదు. ఇంట్లో మీరొక్కరే ఉంటారా, ఒంటరిగా? లేదు, ఇక్కడ నాతో పాటు నా హస్బెండ్ ఉన్నారు, అమర్. ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకనే ఆయన దగ్గర నాకంటూ టైమే లేదు. పొద్దున్న త్వరగానే వెళ్తారు, నైటు లేటుగా వస్తారు. ఆయన వచ్చేటప్పుడు నిద్రపోతూ ఉంటాను, ఆయన వెళ్ళేటప్పుడు నిద్రపోతూ ఉంటాను. అలాగా? సరే, ఇలా చూడు, అమర్ త్వరగా ఇంటికొచ్చేస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్ళావు. ఒకవేళ ఆయన నిన్ను ఇక్కడ చూశారంటే పెద్ద సమస్య అయిపోతుంది. సరే. సంధ్య విజయ్ని తన వలలో వేసుకొని వాణ్ణి ఎలా ఉపయోగించుకోవాలనుకుందో కొంచెం కూడా విజయ్కి ఏ మాత్రం తెలియదు. ఇలా చూడాను, అబ్బాయి చాలా సూపర్గా ఉన్నాడు. ఇలా చూడు, 50,000 కదా చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు చెప్పినా సరే వెంటనే వాడిని నీ దగ్గరికి పంపించేస్తాను. ఇలా చూడు, నువ్వు జాలీగా ఉంటావు. సీరియస్గా చెప్తున్నాను. అవును, ఆలోచించి చెప్పు. ఓకే. నువ్వా? అంటే సంధ్య గారు నన్ను పంపించారు. అలాగా, రండి, లోపలికి రండి.
సంధ్యాకి పెళ్ళైన తర్వాత కూడా విజయ్తో రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా? విజయ్ సంధ్య అందాన్ని చూసి సరెండర్ అవడం కరెక్ట్ అని అంటారా? కాదు. కారణం ఏదైనా గాని ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక పక్క విజయ్ సంధ్యాని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. కాని సంధ్య విజయ్ని సిన్సియర్గా ప్రేమించిందా, లేక తన ప్లాన్ వేరే ఏమైనా ఉందా? ఈ కథ ఒక కొత్త మలుపుకి తిరగబోతుంది. ఎందుకంటే సంధ్య యొక్క హస్బెండ్ ఈ లవ్ స్టోరీకి ఒక సమస్యగా మారాడు. ఇలా చూడు నేహా, అబ్బాయి సూపర్గా ఉంటాడు. వాడు నీకు బెస్ట్ సర్వీస్ ఇస్తాడు. చాలా జాలీగా ఉంటావు సీరియస్లీ. 1 సెకండ్. అరే విజయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను అంకిత దగ్గరికి పంపించానుగా. సంధ్య, ఐ లవ్ యూ. ముందు కూర్చో. ఐ లవ్ యూ టూ. కానీ నీకు ఏమైంది? సంధ్య, ఏమో తెలీదు. నేను ఎప్పుడు ఏ అమ్మాయిని తాకినా సరే నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇదంతా వదిలేసి నీతోనే ఉండిపోవాలనిపిస్తోంది. నువ్వు లేని నా లైఫ్ నాకు నచ్చట్లేదు. నా బంగారానికి నా మీద ప్రేమ వచ్చేసిందనుకుంటాను. అవును, అలానే అనుకుంటున్నాను. సరే సంధ్య, నాకు విషయం చెప్పు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నా శరీరాన్ని ప్రేమిస్తున్నావా? ఏమైంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు విజయ్? నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాననే విషయం నీకు తెలీదా? థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. నువ్వు చాలా మంచివాడివి విజయ్. చాలా క్యూట్గా కూడా ఉన్నావు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఎవడేవాడు? ఎవడ్రా నువ్వు? మా ఇంట్లో నీకే పని. మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎంత ధైర్యం రా నీకు? చావు చావు. నీకు నేను చెప్పాను కదే, నేను లేనప్పుడు ఇక్కడికి ఎవ్వరూ రాకూడదు అని. ఎవడేవాడు? నిన్ను ఇలాగే చేయాలి. నిన్ను ఇలాగే కొట్టాలి, నరికేయాలి. వాడు కావాల్సి వచ్చింది. నీకేం చెప్పాను? ఆగండి, ఏం చేస్తున్నారు? దయచేసి మీరు ఆవిడ్ని కొట్టకండి. అంటే నాకు చాలా ఇష్టం. అది నా పిల్లం. చంపేస్తాను. చంపేస్తాను. ఈరోజు అయిపోయా. చావు. నువ్వు చేసిన పనికి నేను ఊరికే వదలను. నీకు ఇలాగే జరగాలి. ముక్క ముక్కలు చేసేస్తాను. ఎంత ధైర్యం నీకు? ఇప్పుడే చావు. ఎంతకి తెగించావే? ఏంటి విజయ్, చనిపోయాడు. ఇప్పుడేం చేద్దాం? నువ్వు పంచి, నువ్వు ఇక్కడ ఉండద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోలీసులు వస్తే పెద్ద సమస్య అయిపోతుంది. వెళ్ళు ప్లీజ్.
నేను నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు. కొంచెం నువ్వు దిగులు పడకు. పోలీసులు వస్తే పెద్ద సమస్య అయిపోతుంది విజయ్. అర్థం చేసుకో ప్లీజ్. వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. మీరే చూసారుగా, సంధ్య యొక్క దురాశ వల్ల విజయ్, రాజీవ్ ఇద్దరి జీవితాలు పాడయ్యాయి. విజయ్కి కొంచెమైనా బుర్ర ఉండుంటే వాడిని చంపడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించేవాడు. కానీ విజయ్ సంధ్య ప్రేమలో మునిగిపోయాడు కాబట్టి వాడిని చంపేశాడు. వాడి చావు యాక్సిడెంటల్గా అయినప్పటికీ విజయ్, సంధ్య ఇద్దరూ చేసిన నేరం ఎన్నటికీ చెరగదు. మొబైల్ లొకేషన్ ఇంకా కాల్ డీటెయిల్స్ ద్వారా పోలీసులు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈరోజు ఇద్దరు, విజయ్ ఇంకా సంధ్య, జైల్లోనే ఉన్నారు. నేను అనురాగ్ మిశ్రా. నేరం యొక్క ఇంకో ఎపిసోడ్లో మనం కలుద్దాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి. జై హింద్, జై భారత్.